Hi, welcome to SV Maths channel. Inter Maths 1 EMR trigonometric ratios up to transformations. Exercise 60F. So 60F లో ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ అయిపోయామా. సో థర్డ్ ప్రాబ్లం ఓకేనా. సో ఇఫ్ ఏబిసి ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ ఫస్ట్ బిట్ అందులో ఫస్ట్ ప్రాబ్లం sin square a plus sin square b minus sin square c is equal to 2 sin a sin b cos c. అది ప్రూవ్ చేయవలసింది. ఓకే, చూడండి సొల్యూషన్. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటి? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి. ఓకే, సో ఏబిసి ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి. ఓకేనా. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ 180 మైనస్ సి అంటే సైన్ సి అవుతుంది. చెప్పాను కదా మా ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో. ఓకే, చూడండి ఒకసారి సైన్ స్క్వేర్ చూడండి, ఇది సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి కదా. ఇది ఫార్ములా అప్లై చేయండి. సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి అంటే సైన్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే ఫార్ములా ఏంటి? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, సో ఫార్ములా అప్లై చేస్తాను చూడండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి. సో ఇది ఫార్ములా. ఓకేనా. సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి. సో చూడండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ బి ప్లస్ సి. చూడండి ఇక్కడ ట్రయాంగిల్ కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కదా. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి. అట్లాగే ఇక్కడ బి ప్లస్ సి ప్లస్లో ఏం రాయొచ్చు? 180 మైనస్ ఏ రాయొచ్చు కదమ్మా. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఏ కదా. సో అదే రాస్తున్నాను చూడండి ఇక్కడ. సైన్ ఆఫ్ 180 డిగ్రీస్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాను. ఓకేనా. సో సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే ఏమవుతుంది? సైన్ థీటా అంతే కదా. సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్లో సైన్ వచ్చి పాజిటివ్. సో 180 ఉంది కాబట్టి సైన్ మారదు. అంటే ఏమవుతుంది? సైన్ ఏ మైనస్ ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి. ఓకే, అర్థమైందమ్మా. ఇక్కడ చూడండి. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి కదా. సో సైన్ స్క్వేర్ ఏ చూడండి, బోత్ సైడ్స్ సైన్ ఏ మల్టిప్లై చేస్తున్నాం చూడండి, సైన్ ఆఫ్ బి మైనస్ సి. ఓకేనమ్మా. బోత్ సైడ్స్ ఇక్కడ ఏమైనా కామన్ తీయచ్చా? సైన్ ఏ కామన్ తీయచ్చోండి. ఓకే, సైన్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ బి మైనస్ సి. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఈ రెండిట్లో సైన్ ఏ కామన్ తీసాం. సో సైన్ ఏ బదులు సైన్ ఏ మిగులుతుంది. ఇక్కడ సైన్ ఏ ప్లస్ సైన్ ఏ తీస్తే ఏమవుతుంది? సైన్ ఆఫ్ బి మైనస్ సి. ఓకేనమ్మా. సో సైన్ ఏ ఇంటూ ఇక్కడ సైన్ ఏ బదులు ప్లేస్లో ఏం రాయొచ్చు చూడండి ఒకసారి. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 అమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సి అని రాయొచ్చా? ఏ ప్లేస్లో రాయొచ్చు కదా. సో సైన్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సి. ఓకే, ప్లస్ సైన్ ఆఫ్ బి మైనస్ సి యాజ్ ఇదిగా రాస్తాం. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ చూడండి మళ్ళీ సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఏమవుతుంది? సైన్ థీటానే కదా. అంటే ఏంటి? సైన్ ఆఫ్ బి ప్లస్ సి ప్లస్ సైన్ ఆఫ్ బి మైనస్ సి కదా. సైన్ ఆఫ్ బి ప్లస్ సి ప్లస్ సైన్ ఆఫ్ బి మైనస్ సి. చూడండి ఇది ఫార్ములా రూపంలో ఉంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటి? 2 సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ బీసీలు ఉన్నాయి అంటే ఏమవుతుంది ఫార్ములా? సైన్ ఏ ఇంటూ 2 సైన్ బి ఇంటూ సైన్ సి. అంతేనా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి 2 సైన్ ఏ కాస్ బి కదా. సో కాస్ సి అంతే కదా. 2 సైన్ బి కాస్ సి. ఓకేనమ్మా, ఇది ఫార్ములా. ఓకే, సో సైన్ ఏ ఇంటూ 2 sin b cos c అంతే కదా.
సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 sin a cos b కదా. సో ఇక్కడ బీసీలు ఉన్నాయి ఏబీ ప్లేస్లో, అంటే 2 sin b cos c. సో ఫార్ములా వేసాం. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇట్లా sin a 2 sin a sin b ఇంటూ cos c. సో ఇదేనా ఆర్హెచ్ఎస్? చూడండి ఒకసారి, చూడమ్మా, 2 sin a sin b cos c. ఓకే, అర్థమైందా? చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. sin స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ బి మైనస్ sin స్క్వేర్ సి అని ఇచ్చారు. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. sin స్క్వేర్ బి మైనస్ sin స్క్వేర్ సి అంటే ఫార్ములా రాసాం, sin ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ sin ఆఫ్ బి మైనస్ సి. ఓకే, సో బి ప్లస్ సి ప్లస్లో ఏం రాయొచ్చు, 180 మైనస్ ఏ అని రాయొచ్చు, ఎందుకంటే ట్రయాంగిల్ ఏబీసీ కాబట్టి, ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180 కాబట్టి. ఓకే, sin ఆఫ్ 180 మైనస్ థీటా అంటే sin థీటా. అర్థమైందా? sin ఆఫ్ 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో 180 ఉంది కాబట్టి సైన్ మారదు, అంటే ఏమొస్తుంది, sin థీటా కదా, sin ఏ ఇంటూ sin ఆఫ్ బి మైనస్ సి. సో ఇక్కడ sin స్క్వేర్ ఏ ప్లస్ sin ఏ ఇంటూ sin ఆఫ్ బి మైనస్ సి. ఇక్కడ sin ఏ కామన్ తీసాం బోత్ ఇందులో, అంటే ఇక్కడ sin ఏ మిగులుతుంది. sin ఏ ప్లస్ sin ఏ కామన్ తీస్తే ఏమవుతుంది, sin ఆఫ్ బి మైనస్ సి. సో sin ఏ ప్లేస్లో మళ్ళీ ఎట్లా రాసాము, 180 మైనస్ బి ప్లస్ సి అని రాయొచ్చు. ఓకేనా, 180 మైనస్ బి ప్లస్ సి, ఏ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో sin ఆఫ్ 180 మైనస్ థీటా అంటే sin థీటా, sin బి ప్లస్ సి ప్లస్ sin ఆఫ్ బి మైనస్ సి. sin ఆఫ్ బి ప్లస్ సి ప్లస్ sin ఆఫ్ బి మైనస్ సి అంటే ఫార్ములా 2 sin బి cos సి. ఓకే, సో 2 sin మల్టిప్లై చేస్తే 2 sin a sin b cos c. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్హెచ్ఎస్. ఓకే, అర్థమైందమ్మా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏబిసిఆర్ఏ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. సో అయితే ప్రూవ్ దట్ sin స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ బి మైనస్ sin స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ 2 sin a sin b cos c అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ అది కూడా ఇందులోనే సెకండ్ ప్రాబ్లం, థర్డ్లో సెకండ్ వన్. ఏబిసిఆర్ ట్రయాంగిల్స్ అనే ట్రయాంగిల్. ఓకే, cos స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ బి మైనస్ cos స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 sin a sin b cos c అని ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా? cos స్క్వేర్ ఏ ఫార్ములా ఉంది డైరెక్ట్, మీకు చూడండి ఒకసారి సొల్యూషన్. ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాం ఇక్కడ కూడా. cos స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ బి మైనస్ cos స్క్వేర్ సి. ఓకే, ఇక్కడ cos స్క్వేర్ ఏ అంటే ఫార్ములా ఉంది, డైరెక్ట్ ఫార్ములా. ఓకేనా, cos స్క్వేర్ ఏకి ఫార్ములా ఆల్రెడీ ముందు ఎక్సర్సైజ్లో చెప్పాను, 1 ప్లస్ cos 2a/2. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఎలా వచ్చిందో తెలుసు మీకు. 2 cos స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు cos 2a ఫార్ములా ఏం లేదు, cos 2a ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ ఏ మైనస్ 1. సో ఈ -1 ఇటే వస్తే +1 అవుతుంది, 1 ప్లస్ cos 2a. ఓకే, సో 2 cos స్క్వేర్ ఏ. సో మన cos స్క్వేర్ ఏమవుతుంది అప్పుడు, 1 ప్లస్ cos 2a/2. సో ఇది ఫార్ములా. ఓకే, సో ఈ డైరెక్ట్ ఫార్ములా వేస్తున్నాను, 1 ప్లస్ cos 2a/2. cos స్క్వేర్ అంటే 1 ప్లస్ cos 2a/2. సో నెక్స్ట్ cos స్క్వేర్ బీకి ఏమవుతుంది, 1 ప్లస్ cos 2b/2. ఓకేనా, మైనస్ cos స్క్వేర్ సి అంటే 1 ప్లస్ cos 2c/2. ఓకేనా, మైనస్ అనేది ఇక్కడ ఉంది. సో ఫార్ములా మాత్రం cos స్క్వేర్ సి అంటే 1 ప్లస్ cos 2c/2. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఓకేనా, అర్థమైందా? సో మొత్తం అన్నిట్లో 1/2 కామన్ తీస్తాం చూడండి. 1/2 ప్లస్ cos 2a/2. సారీ, చూడండి ఒకసారి. 1/2 ప్లస్ 1/2 cos 2a ప్లస్ విడదీసి రాస్తున్నాను అంతే. 1/2 ప్లస్ 1/2 cos 2b. అర్థమవుతుందమ్మా? మైనస్ 1/2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1/2 cos 2c. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందని చూడండి, +1/2 మైనస్ 1/2 క్యాన్సిల్ అయిపోయింది చూడండి. సో 1/2 ప్లస్ 1/2 cos 2a ప్లస్ 1/2 cos 2b మైనస్ 1/2 cos 2c. ఓకే, సో మొత్తం అంతట్లో 1/2 రాసేసి 1/2 కామన్ తీస్తున్నాం చూడండి. cos 2a ప్లస్ cos 2b మైనస్ cos 2c. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ 1/2 ప్లస్ సేమ్ యాజ్ ఇట్గా రాసాను, 1/2 కామన్ తీసాము ఇక్కడ. చూడండి ఇక్కడ cos 2a ప్లస్ cos 2b. ఇది ఎట్లా ఉంది, cos 2a ప్లస్ cos 2b అనేది ఫార్ములా cos c ప్లస్ cos d ఫార్ములాలో చూడండి. 2 cos c ప్లస్ d/2 కదా, అంటే 2a ప్లస్ 2b 2 cos c ప్లస్ d/2
ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 అంటే 2a మైనస్ 2b బై 2 అర్థమవుతుందమ్మా. ప్లస్ ఇక్కడ మైనస్ కదా ఉంది, మైనస్ కాస్ 2cకి ఫార్ములా రాస్తున్నాను. 2 కాస్ స్క్వేర్ కాసుల్లో ఫార్ములా 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1. ఓకే, అర్థమైందా? సో 1/2 ప్లస్ 1/2 ప్లస్ 2 కాస్, ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తామనుకోండి ఏమొస్తుంది, a ప్లస్ బి. అర్థమైందమ్మా? ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తాం 2. సో కాస్ ఆఫ్ a ప్లస్ బి. ఇక్కడ కూడా అంతే, కాస్ ఆఫ్ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే కాస్ ఆఫ్ a మైనస్ బి. మైనస్తో మల్టిప్లై చేస్తే అవుతుంది మైనస్ 2 కాస్ స్క్వేర్ సి. చూడండి ఒకసారి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ 1/2 ప్లస్ 1/2 2 కాస్ ఆఫ్, చూడండి ఏ ప్లస్ బి అంటే ఏమని రాయచ్చమ్మా, కాస్ ఏ ప్లస్ బి అంటే 180 మైనస్ సి అని రాయచ్చు కదా. ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180. సో ఏ ప్లస్ బి అంటే 180 మైనస్ సి. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ 2 కాస్ స్క్వేర్ సి ప్లస్ 1. సేమ్ యాజ్ ఈజ్గా వేస్తాం. ఓకేనా? అర్థమైందా? సో 1/2 ప్లస్ 1/2 ప్లస్ కాస్ 180 మైనస్ థీటా. కాస్ 180 మైనస్ థీటా అంటే అవుతుంది మైనస్ కాస్ థీటా కదా. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి నెగిటివ్, 180 ఉంది కాబట్టి కాస్ మారదు. సో మైనస్ కాస్ థీటా అంటే మైనస్ 2 కాస్ సి. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి సేమ్ యాజ్ ఈజ్గా వేస్తాం. ఓకేనా? మైనస్ 2 కాస్ స్క్వేర్ సి ప్లస్ 1. ఓకే, చూడండి 1/2 ప్లస్ 1/2. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, ఏమైనా కామన్ తీయచ్చో చూడండి ఒకసారి. మైనస్ 2 కాస్ సి కామన్ తీయచ్చు ఈ రెండిట్లో. ఓకేనా? అంటే ఏమొస్తుంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ కాస్ సి. అంతే కదమ్మా, ప్లస్ కాస్ సి. ఈ ప్లస్ 1 సేమ్ యాజ్ ఈజ్గా వేసేయండి. ఓకే, అర్థమైందా? 1/2 ప్లస్ 1/2 మైనస్ 2 కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. చూడండి ఇక్కడ సి ప్లస్లో ఏమని రాయచ్చమ్మా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180. సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా. సో 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకేనా? ప్లస్ 1 సేమ్ యాజ్ ఈజ్గా వేస్తాం. సో 1/2 అర్థమవుతుందా, 1/2 ప్లస్ 1/2 మైనస్ 2 కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. చూడండి ఇక్కడ కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఏమవుతుంది, 180 ఉంది కాబట్టి కాస్ మారదు. సో మైనస్ కాస్ థీటా కదా, మైనస్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ 1. ఓకే, సో 1/2 ప్లస్ 1/2 మైనస్ 2 కాస్ సి ఇంటూ, చూడండి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఉంది. ఏంటమ్మా ఫార్ములా, 2 sin ఏ sin బి. అంతే కదా. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి, 2 sin ఏ sin బి. సో 1/2 ప్లస్ 1/2 అనేది అంతటికి చెందుతుంది కదా. ఓకే, సో 1/2తో మల్టిప్లై చేస్తున్నాం. చూడండి ఇక్కడ 1/2 చూడండి మైనస్ 2 కాస్ సి మైనస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 2 4 మైనస్ 4 కాస్ సి ఇంటూ సైన్ ఏ ఇంటూ సైన్ బి కదా. ఓకే, ప్లస్ 1. ఈ 1/2 అనేది మొత్తం అందరికీ చెందుతుంది. ఓకే, 1/2 ప్లస్ ఇప్పుడు 1/2తో అంటే 4, ఇది మైనస్ అవుతుంది ఇక్కడ ఫస్ట్, నెక్స్ట్ స్టెప్లో వేస్తారా. సో మైనస్ సైన్ ఏ ఇంటూ ఆర్డర్లో రాస్తున్నాను, సైన్ బి ఇంటూ కాస్ సి ప్లస్ 1/2, 1 ఇంటూ 1/2 కదా. సో 1/2. ఓకేనా, అర్థమైందమ్మా. 1/2 ఇక్కడ మైనస్ చేస్తున్నాను చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ 2 2s are 4 కదా, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 sin ఏ ఇంటూ సైన్ బి ఇంటూ కాస్ సి. చూడండి ఇక్కడ 1/2 ప్లస్ 1/2 అంటే ఎంత అవుతుంది, 2/2. సో 1 కదా, అర్థమైందమ్మా. 1/2 ప్లస్ 1/2 ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 2/2. సో 1. ఓకే,
ఈ 1/2 ప్లస్ 1/2 అర్థమైందా? ఈ 1/2 ఇది ఓకే. సో 1 అవుతుంది. 1 మైనస్ 2 సైన్ ఏ సైన్ బి ఇంటూ కాస్ సి. సో అదే కదా ఆన్సర్. చూడండి ఒకసారి ఆర్హెచ్ఎస్. ఓకేనమ్మా, చూడండి ఒకసారి. అదేనా ఆర్హెచ్ 1 మైనస్ 2 సైన్ ఏ సైన్ బి కాస్ సి. సో అదే కదా వచ్చింది మనకి 1 మైనస్ 2 సైన్ ఏ సైన్ బి కాస్ సి. ఓకే, అర్థమైందా? ఒకసారి చూడండి. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి. సో ఫార్ములా అప్లై చేసాం. కాస్ స్క్వేర్ ఏ కాస్ 2a ఫార్ములా 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో 1 ప్లస్ కాస్ 2a ఏమవుతుంది? 2 కాస్ స్క్వేర్ ఏ. 2 ఇటే మల్టిప్లై చేస్తే ఇటే వస్తే డివైడ్ అవుతుంది. 1 ప్లస్ కాస్ 2a/2 ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ. అర్థమైందా? సో కాస్ స్క్వేర్ ఏ ప్లస్ అని రాసాం 1 ప్లస్ కాస్ 2a/2. సో సేమ్ ఫార్ములా ఈ రెండింటిలో కూడా అప్లై చేసాం. ఓకే, 1/2 విడదీసి రాసామంటే 1/2 ప్లస్ 1 కాస్ 2a/2 అలా రాసాం. సో మైనస్ కాస్ 2a 1/2 కామన్ తీసాం. ఇక్కడ 1/2 1/2 ప్లస్ 1/2 మైనస్ 1/2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ 1/2 కామన్ తీసాం. కాస్ 2a ప్లస్ కాస్ 2b మైనస్ కాస్ 2c. సో ఈ రెండింటికి కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేసాం. ఓకే, 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 మైనస్ కాస్ 2c 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1 కాసుల్లో ఫార్ములా అప్లై చేసాం. ఓకే, అన్ని ఫార్ములాస్ అయినమ్మా, జాగ్రత్తగా అప్లై చేయండి. ప్లస్ 1/2. సో ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 2 కాస్ స్క్వేర్ సి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 180 మైనస్ సి అని రాయొచ్చు. కాస్ ఆఫ్ 180 మైనస్ అంటే కాస్ తీటా. అర్థమైందా? సో ఇక్కడ కాస్ సి కామన్ తీసాం. ఓకే, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇక్కడ కాస్ సి ప్లస్లో ఏమైనా రాయొచ్చు? 180 మైనస్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. కాస్ ఆఫ్ 180 మైనస్ అంటే మైనస్ కాస్ తీటా, మళ్ళీ మైనస్ కాస్ ఏ ప్లస్ బి. ఓకేనా? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా 2 సైన్ ఏ సైన్ బి. సో మల్టిప్లై చేసి సింప్లిఫై చేసాం. ఓకే, మల్టిప్లై చేస్తే 4/2 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 1 మైనస్ 2 సైన్ ఏ సైన్ బి కాస్ సి. సో 1/2 ప్లస్ 1/2 అంటే 1. ఓకే, ఎల్సిఎం చేస్తే 1 ప్లస్ 1 కదా, 2 ఎల్సిఎం అవుతుంది. 1 ప్లస్ 1 అంటే 2, 2/2 అంటే 1. ఓకేనా? సో అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్లో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ అయిపోయామా? ఓకేనా? ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.